మనకి మాటలు ఎలా వస్తున్నాయి? మనం మాట్లాడిన మాటలు అవతల వ్యక్తికి ఎలా వినిపిస్తున్నాయి? అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఫస్ట్ మన బ్రెయిన్‌లో మనం మాట్లాడాలనుకున్నప్పుడు బ్రెయిన్ ఒక ఆర్డర్ ఇస్తుంది లంగ్స్‌కి. ఇప్పుడు మాట రావాలి అని. అప్పుడు లంగ్స్ ఏం చేస్తాయి? గాలిని బయటకు వదులుతుంది. ఆ గాలి గొంతులో ఉన్న వోకల్ కార్డ్స్‌కు తాకుతుంది. అప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పలుచని కాగితాన్ని మనము చెట్టుకు కనుక వేలాడదీసినట్లయితే అది గాలి తాకినప్పుడు రెపరెపలాడుతుంది. దాన్నే మనము వైబ్రేట్ అని అంటాము. అప్పుడు ఈ సౌండ్ నోరు, నాలుక, టీత్, పెదవుల ద్వారా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా లేదా ప పలకాలి అంటే పెదవులు మూసివేసి గాలి వదలాలి. అది త, ద పలకాలంటే నాలుకతో గాలి వదలాలి. అదే ఆ అని పలకాలి అంటే నోరు పెద్దదిగా తెరిసి గాలి వదలాలి. ఇలా ఏ మాట మాట్లాడాలి అనే దాన్ని బట్టి మనం నోరు, నాలుక, పళ్ళు, పెదవులు లోపల ఉన్న గాలిని వదులుతుంటుంది. దాని ద్వారా మాటలనేవి ఏర్పడతాయి. కొంతమంది మాట్లాడలేరు. దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. చాలామంది పుట్టుకతోనే వినలేరు. వినిపించకపోతే మాటలు ఎలా ఉంటాయో నేర్చుకోలేరు. మనం మాట్లాడటం నేర్చుకోవాలి అంటే ముందు వినాలి. తర్వాత అనుసరించాలి. అందుకే వినలేని పిల్లలు మాట్లాడలేరు. వీళ్ళకి గొంతులో ప్రాబ్లం ఉండకపోవచ్చు. మరికొందరికి వోకల్ కార్డ్ సమస్య ఉండవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే వోకల్ కార్డ్స్ అనేవి ఉండకపోవచ్చు. కొంతమందికి వోకల్ కార్డ్స్ పలుచగా ఉంటే గాలి తాకినప్పుడు ఎక్కువగా వైబ్రేట్ అయ్యి మాట అనేది కంట్రోల్లో ఉండదు. మాట అనేది వణుకుగా వస్తుంది. మరికొందరికి వోకల్ కార్డ్స్ మందంగా ఉంటే మాట అనేది క్లియర్‌గా ఉండదు. నత్తిలాగా కూడా రావచ్చు. మరికొంతమందికి బ్రెయిన్ మాట్లాడమని చెప్పాలి కానీ ఆ సిగ్నల్ పంపించదు. కారణం వారికి సెరిబ్రల్ పాల్సీ, స్ట్రోకు, బ్రెయిన్ ఇంజ్యూరీ, ఆటిజం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది సిగ్నల్ అనేవి పంపించదు. సాధారణంగా వోకల్ కార్డ్స్ పరిమాణం మెన్స్లో అయితే వోకల్ కార్డ్స్ యొక్క పొడవు 17-25 ఉంటుంది. అదే మందం సాధారణంగా పలుచగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పలానా మందం అని ఎక్కడా రాసి ఉండదు. కాకపోతే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఉమెన్స్లో 12.5 నుంచి 17.5 వరకు ఉంటుంది. మందం పురుషుల కంటే కొంచెం పలుచగా ఉంటుంది. అందుకే ఉమెన్స్కి వాయిస్ హై పిచ్లో ఉంటుంది. సిగరెట్ తాగి దాని పొగ రింగులు రింగులుగా వదిలితే ఏ విధంగా అయితే ఆ రింగులు గాలిలో చెదిరిపోవో అదే విధంగానే మనం మాట్లాడిన మాటలు గాలిలో చెదిరిపోవు.